ఇరుముడి ఈ మూవీ మన గ్లిమ్స్ పోస్టర్స్ బట్టి మూవీ రివ్యూ అయితే అంటే వాటిని బట్టే రివ్యూ అయితే ఇద్దాం. అండ్ ఈ మూవీ ఇంకా విడుదల కాలేదు కాబట్టి ఇది ఓన్లీ గెస్ మాత్రమే. అండ్ ఈ మూవీ అయితే స్టోరీ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మూవీలో రవితేజ ఒక తండ్రి పాత్రలో చేస్తున్నాడు. అండ్ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తిగా కనిపించినప్పటికీ మూవీ ప్రధానంగా తండ్రి కూతురు బంధం చుట్టూ తిరుగుతుందన్నమాట. అండ్ డైరెక్టర్ కూడా చెప్పాడు, శివ అయితే నిర్మాణం తెలిపారు. అండ్ భక్తి అంశంలో స్టోరీ అయితే ఒక భాగం మాత్రమే, ఇంకా ఏముందో మనకు తెలియదు కదా. సో ఇంత మాత్రం తెలుసు. అండ్ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవితేజకు భిన్నమైన ఏజ్కి తగిన పాత్ర అనమాట. అండ్ డైరెక్టర్ శివ నిర్మాణ భావోద్వేగాల స్టోరీలో మంచి పేరు సంపాదించాడు. అండ్ కుటుంబ భావోద్వేగాలు తండ్రి కూతుర్ల బంధం మనకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇలా అయితే ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ చెప్పలేము, సో ఎందుకంటే మూవీ చూడలేదు కదా. అండ్ అలా లుక్స్ రవితేజ లుక్స్ కానీ బాగున్నాయి. అండ్ ఇరుముడి ప్రస్తుతం 2026లో అయితే మన ఇంట్రెస్టింగ్గా ఒక తెలుగు మూవీలో ఒకటి అనమాట. అండ్ రవితేజ మాస్ ఇమేజ్కు భిన్నంగా ఈ మూవీ ఫ్యామిలీ మూవీ లాగా అనిపిస్తుంది. సో అండ్ ఫుల్ రివ్యూ చెప్పాలంటే మాత్రం మూవీ చూసిన తర్వాత చెప్పాలి. అండ్ ఇరుముడి మూవీ అయితే రవితేజ కెరియర్లో కొత్తగా ప్రయోగం చేస్తున్నాడని చెప్పవచ్చు. అయ్యప్ప భక్తుడి లుక్, తండ్రి కూతుర్ల ఎమోషనల్, శివ నిర్మాణ డైరెక్షన్ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. గ్లిమ్స్ చూస్తే ఇది రవితేజకు పూర్తిగా మంచి పాత్ర పడిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారి కోసం ఈ మూవీ ఎదురు చూడవచ్చు. నచ్చుతుందేమో, చూడాలి. అండ్ మూవీకి రివ్యూ ఇవ్వలేము కదా. సో పోస్టర్స్ గ్లిమ్స్ని బట్టి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. అండ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.